ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ వీళ్ళు ఇద్దరూ కలిసి పాకిస్తాన్ని ఎలా వాయిస్తున్నారు అంటే వాడి ఊహకు కూడా అందడం లేదు. మొన్న ఒక వీడియోలో ఆసిఫ్ అలీ జర్దారి, మేము ఇక్కడ పాకిస్తాన్లో 4% హిందువులను భరిస్తున్నాము, వీళ్ళు ఏవేవో చేస్తున్నారు మార్గము లేక, అంటే వీఆర్ టాలరేటింగ్ దెమ్. సో ఇలా మాట్లాడాడు. నేను కూడా ఖచ్చితంగా నీ మీద మా ప్రతీకారము ఉంటుంది అని కూడా మాట్లాడా. చూడండి, చెప్పిన 2 రోజులకి మీకు ఇప్పుడు హైదరాబాదులో గౌలీగూడ అనబడే ప్రాంతంలో హింగ్లాజ్ మాతా మందిర్ని అంటారండి. మీలో ఎవరైనా వెళ్ళారా? లేదు, ఆ ఏరియాలో ఉంటే చూడండి. సరిగ్గా ఈ హింగ్లాజ్ మాతా ఆలయము మీకు బలూచిస్తాన్లో కూడా ఉంది. అదే విచిత్రం. సో బలూచిస్తాన్లో మొన్న వాళ్ళు ఏం చేశారు, 2,50,000 మంది భక్తులు యాత్రగా, అంటే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఒక భాగము అని చెప్పి వాడు చెప్పుకుంటాడు. వీళ్ళు ఏమంటున్నారు, రిపబ్లిక్ స్టేట్ ఆఫ్ బలూచిస్తాన్. సో మా యొక్క మాతృభూమి భారత్, అందులో నుంచి విడిపోయిన వాళ్ళము మేము, కాబట్టి ఇక్కడ మా ఆలయాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఇది హిందూ ఆలయము అని మాట్లాడుతున్నారు. అంటే మీరు అక్కడ మీర్ యార్ బలూచ్, ఈయన సోషల్ యాక్టివిస్ట్ కదా, సో ఈయన వీడియోస్ షేర్ చేశారు. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూశారనుకోండి, హిందువులు, ముస్లిములు, తక్కిన జాతి ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ యాత్రలో పాలు పంచుకున్నారు. మీకు అక్కడ నినాదాలు ఏమిటి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అందరూ. మీకు ఆ డాన్సులు ఏమిటి, మీకు ఆ ప్రార్థనలు ఏంటి, ఆ పూజలు ఏమిటి, ఓపెన్గా పాకిస్తాన్ నా ప్రాంతం అనుకుంటున్న బలూచిస్తాన్లో 2,50,000 మంది అండి, నమ్ముతారా? గుంపులు గుంపులుగా. సో ఆ వీడియోస్ని చూపిస్తూ ఎమోషనల్గా మేము భారత్తో కనెక్ట్ అయి ఉన్నాము. సో ఈ ఆలయము భారత్ యొక్క ప్రజెన్స్ ఎవరు చెప్తున్నారు, బలూచిస్తాన్ యొక్క ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఇతనే, మీర్ యార్ బలూచ్, ఇతనే నాయకుడు. అతని వీడియోస్ షేర్ చేస్తున్నాడు. మీకు మొత్తం అందరూ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. మీకు అది చూస్తూ ఉంటేనే ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ అంటాం, చూసారా? అలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ చేసేసారు. పాకిస్తాన్కి సంబంధించిన రేంజర్స్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు, ఎవ్వరూ ఆపలేదంటే. ఎందుకు అంటే ఆ శక్తి అలాంటిది. ఇదే చెప్తున్నా, నువ్వు 4% అన్నావు, ఒకవైపు వీళ్ళే అన్నోన్ గన్మెన్గా ఉండొచ్చు, ఇటువైపు భారత్కు సంబంధించిన, అంటే లిటరల్గా పాకిస్తాన్ అనబడే దేశమే లేదు, ఉన్నదల్లా అక్కడ ఏంటి, బలూచిస్తాన్ విడి దేశము, ఆ దేశం యొక్క మాతృభూమి భారత్. ఈ సంకేతాన్ని క్లియర్గా వెళ్ళిస్తున్నారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు చాలా ధైర్యంగా ఇలాంటి ఒక పవిత్ర యాత్ర నిర్వహించారు, పాకిస్తాన్ని ఎదిరించారని మనకు అనిపిస్తుంది. చూడండి ఇంకొక సిచ్యువేషన్. మన రాజధాని ఢిల్లీలో ఆగస్టు 17, యాక్చువల్గా ఈవెంట్ ఆగస్టు 15 జరగాలి, కానీ మన స్వతంత్ర దినోత్సవము కాబట్టి క్లాష్ అవుతుందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ ప్రభుత్వం ఆగస్టు 17 ఒక ఈవెంట్ను కండక్ట్ చేశారు. అంటే వాళ్ళ ఎంబసీ ఢిల్లీలో ఉందండి. మీరు లిటరల్గా ఆఫ్ఘనిస్తాన్ జెండాను చూడొచ్చు. సో వాళ్ళు ఏం చేశారు, మన అధికారులు, మన ఎంబసీ అధికారుల దగ్గరికి వెళ్ళి విక్టరీ డే అనే సెలబ్రేషన్స్ చేయబోతున్నామండి. అంటే ఆగస్టు 17 మా విక్టరీ డే. ఎవరి మీద, మీకు అమెరికా మీద. సో అమెరికాపై మేము సాధించిన విజయం, దీన్నే విక్టరీ డే అంటున్నాం, మీరు రావాలి. సరేనండి, భారతదేశంలో మన రాజధానిలో మన అధికారులు వెళ్ళి ఈ ఫంక్షన్లో పాలు పంచుకున్నారంటే ఏంటి గొప్పతనం? అలా కాదండి. మీకు రష్యా అధికారులు, చైనా, ఓమన్, యుఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్, ఈ దేశాల ప్రతినిధులు మీరు ఢిల్లీకి రండి, మా ఎంబసీలో చాలా పెద్ద పండుగ జరగబోతుంది, ఇది మా స్వతంత్ర దినము, మా విక్టరీ డే అని చెప్పి మీకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదేనండి, ఇక్కడ మీరు చూసారనుకోండి, భారత్ ఆఫ్ఘనిస్తానే ఉంది, మధ్యలో ఎటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ లే. సో బలూచిస్తాన్ విడి దేశం, బాగుందా?
పాకిస్తానే లేదండి. సో ఇన్విటేషన్ పాకిస్తాన్కి కాదు, అమెరికాకి కాదు, ఈ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వలేదు. అంటే క్లియర్గా చెప్తున్నారు, భారత్, రష్యా, చైనా, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరూ మా గ్రూప్, మా స్నేహితులు. అదే పాకిస్తాన్, అమెరికా మా శత్రువులు. కాబట్టి వీళ్ళందరినీ ఇన్వైట్, మన వాళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఎవరు ఇంకా గుర్తించలేదు కదండి, తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంకా రికగ్నైజ్ చేయలేదు కదా, రష్యా వాళ్ళు చేశారు. ఇవాళ అదే అందరూ మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్, రష్యా, ముఖ్యంగా పుతిన్ గారు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఈ POKని పాకిస్తాన్ నుంచి విడగొట్టడం అంటే మనం అటు నుంచి నరుక్కు వస్తున్నామా, రష్యా వైపు, తజికిస్తాన్ వైపు నుంచి పని చేస్తున్నామా, ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. సో ఒకవేళ అది రియాలిటీ అనుకోండి, ఖచ్చితంగా భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా రష్యా వాళ్ళు అక్కడ ఉంటారండి. సో పాకిస్తాన్ వాడికి వ్యవహారం అర్థమయ్యే ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నామో. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో మీకు ఇన్ని దేశాల ప్రతినిధులు వచ్చి విక్టరీ డే సెలబ్రేషన్స్ అని చెప్పి చేసుకుంటున్నారు అనుకోండి. అక్కడ ఒక మాట అన్నారండి, ఢిల్లీ, లాహోర్, సో వీళ్ళతో మాకు ఎప్పుడు సత్సంబంధాలు ఉండేవి. అంటే మా సూఫీ పోయిట్స్ అనండి, అలాగే కాబూలీ వాలా ఒక ప్రముఖ చిత్రము, మీకు బాలరాజ్ సహాని అని ఒక గ్రేట్ యాక్టర్, ఆయన నటించిన చిత్రము కాబూలీ వాలా, రచించింది ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన నాటకం అది. సో అలాంటిది మీకు కాబూల్తో, కాందహార్ అంటే మనందరికీ తెలుసు గాంధారము అంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడాల్సింది డిసెంబర్ 31, 1999 IC-814 భారత్కు సంబంధించిన ఒక విమానాన్ని పాకిస్తాన్ తీవ్రవాదులు హైజాక్ చేసి ఇదే కాందహార్ అనబడే నగరములో వాళ్ళు అక్కడ ఉంచారండి. అంటే ఏంటి, పాకిస్తాన్ యొక్క జూనియర్ పార్ట్నర్ తాలిబాన్ అన్నట్టుగా ఒక పిక్చర్ ఉండేది. మీకు 2021లో మా బానిస సంఖ్యలు తెగిపోయాయని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు తాలిబాన్ తరఫు నుంచి. అంటే మేము అంత క్లోజ్, మేము అంత సన్నిహితంగా ఉంటామన్నారు. ఇవాళ 5 ఏళ్లకి ఏమైందండి, తాలిబాన్ యొక్క ఎంబసీ భారత్లో ఉండడం ఏంటి, అక్కడ ఈ సెలబ్రేషన్స్ ఏమిటి, అందులో భారత అధికారులు పాలు పంచుకోవడం ఏంటి, పాకిస్తాన్, అమెరికా వాళ్ళు లేరు. అంటే అజిత్ దోవెల్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎందుకంటే IC-814 ఆ నెగోసియేషన్స్ చేసింది ఈయనే, రాసుకుంటాడండి నేను నా పగ తీర్చుకుంటానని. కానీ ఆయన రిటైర్ అయిపోయాడు. మోదీ గారి గొప్పతనము, ఈయన వెళ్ళి మీరు రండి, మీరు మా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉండండి, మీరు ఉండడం మాకు చాలా ముఖ్యము. ఈయన ఏ ఒక పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి కాదండి. అయినా కూడా ఈయన్ని తీసుకువచ్చి ఇవాళ ఇదే తాలిబాన్ మన దేశములో విక్టరీ డే సెలబ్రేషన్స్, ఇందులో పాకిస్తాన్ లేదండి. వాడు చెయ్యాలి అంటే అక్కడ ఇస్లామాబాద్లో చేసుకోవాలి, లేదా మీకు ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో వాడు ఇలాంటి సెలబ్రేషన్ చెయ్యాలి. ఇక్కడ చేశాడండి, ఢిల్లీలో చేశాడు. మరి పాకిస్తాన్కి ఎలా ఉంటుంది? సో ఇదంతా గమనించే వాళ్ళకి ఏం జరుగుతుంది మా దేశంలో, మేము ఏం చెయ్యగలమంటే నువ్వు ఏమీ చెయ్యలేవు, అలా దిక్కులు చూస్తూ కూర్చోవాలి. మా వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి, ఇలాగ మిజైళ్ళు, ఇవన్నీ చెప్పుకుంటాం, దేనికి పనికిరాదు. అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ కొడుతూనే ఉంటారు, ఇక్కడ బలూచిస్తాన్ విడి దేశము అని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఒక్కసారి ఐక్యరాజ్య సమితి అంటే రష్యా ఉంది, చైనా ఉంది, భారత్, వీళ్ళందరూ ఉన్నారు కదా పెద్ద దేశాలు, వీళ్ళు ఒకవేళ బలూచిస్తాన్ విడి దేశము అన్నారు అనుకోండి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ మనం క్రియేట్ చేసేసాం. ఇది మన గొప్పతనమని మీరు భావిస్తున్నారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.